మద్యం ఆరోగ్యానికి హానికరం. ఎక్కడికరా ఈ రాత్రిపూట? దారిలో చెప్తాలే రా నాన్న. దారిలో చెప్పడం ఏంట్రా? సరే పద. ఏమండి బ్యాగ్ అండి, బ్యాగ్ మర్చిపోతే ఎలాగూ? అబ్బా మర్చిపోయానే. బ్యాగ్ దేనికిరా? చెప్తాలే రా. ఏమండి మిమ్మల్ని ఇటండి. మళ్ళీ ఏమైందా? మొన్న ఒకసారి ఇలాగే తీసుకెళ్లి ముసలోని మళ్ళీ తీసుకొచ్చావు. ఈసారి తీసుకొచ్చావు అనుకో నిన్ను ఇంట్లోకి రానివ్వను. సరే సర్లే. డాడీ నేను కూడా వస్తా. అమ్మ నువ్వెందుకురా తల్లి, అమ్మతో ఉండు. పర్లేదులేండి, తీసుకుని వెళ్ళండి. రారా తల్లి. రా నాన్న. అలాగేనా? చెప్పండి సార్, మా నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి జాయిన్ చేస్తాకి తీసుకొచ్చామండి. సరే అండి, చెప్పిద్దాం. డీటెయిల్స్ అవి ఇవ్వండి. ఓల్డ్ సోమా, ఏరా ఓల్డ్ సోమ్ కోసం తీసుకొచ్చావా? ఏ అడ్డుపడ్డాడ్రా నీకు? రోజుకి నీ చేదత్వం తట్టుకోలేకపోతున్నా నాన్న. చేతస్తావా? చిన్నప్పుడు చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసావు తెలుసా? మీ అమ్మ నేను హాస్టల్లో ఏమంటే నేనురా నిన్ను ఆపింది కొన్ని సంవత్సరాల ముందు. ఎరా ఐస్ క్రీమ్ బాగుందా? బాగుంది నాన్న. ఏయ్ ఆగు అక్కడ. ఏమైంది? ఏమైందా? వాడు చేసే అల్లరి అంతా ఇంత కాదు. అల్లరి చేస్తే మొన్నటికి మొన్న ఇంట్లో ఉన్న గాజు గ్లాసులు మొత్తం పగలు కొట్టేశాడు. మరి నిన్న పక్కింటి వల్ల బాబుని కూడా కొట్టాడట. వీడి టార్చర్ నేను పడలేకపోతున్నాను. వీడిని తీసుకెళ్లి హాస్టల్లో వేసేసి. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, ఆ మాత్రం హాస్టల్ పంపించేస్తావా? హాస్టల్ లేదు, ఏమీ లేదు. మీరు ఇలా చేయబట్టే వాడలా తయారయ్యాడు. హాస్టల్ పంపించేస్తే ప్రేమానుబంధాలు పోతాయి, వీడు మనకు దూరం అయిపోతాడు. వద్దు. మీరు అసలు ఎలాగోలా చేసుకోండి. మీ అమ్మ నిన్న హాస్టల్లో ఏమంటే నేనురా నిన్ను ఆపింది. ఈరోజు నా చేదస్తో అడ్డొచ్చిందా నీకు? సరేనా? చేదస్తాం. సరేనా? మంచి బహుమతి ఇచ్చావు. అదంతా నాకు తెలియదు నాన్న. నువ్వు ఎక్కడుంటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. చాలా సంతోషం. హ్యాపీగా ఉండండి. బాబు బాబు డాడీ తాతయ్య రారా? ఇక రాడు నాన్న. అయితే ఇక్కడే ఉండిపోతారా? ఇక్కడే ఉండిపోతాడమ్మా, ఇక్కడ చాలా బాగుంటది. అవునా డాడీ? అయితే నేను పెద్దయిక నేను ఇక్కడే తీసుకొస్తా. ఆ, నాన్న బాబు తాతయ్య నాన్న 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 నిన్ను చూడుకున్నట్లేదు నాన్న. బాబు చూడ పది నాన్న, వెళ్ళిపోదాం పది నాన్న. ఇక్కడ వద్దు నాన్న, ఇక్కడ వద్దు. పది నాన్న, వెళ్ళిపోదాం పది నాన్న. ఇంటికి వెళ్దాం రా తాతయ్య. అలాగే నాన్న, అలాగే వెళ్ళిపోదాం. నాన్న నాన్న
వెళ్ళిపోదాం పద నాన్న. వెళ్ళిపోదాం పద. ఏడవకరా, ఏడవకు. పదండి. హలో ఆ ముసలోని వదిలేసావా? ఇంకోసారి మా నాన్న గురించి ఏమన్నా అన్నావంటే నేను ఇంటి నుంచి పంపించేస్తాం. నాన్నంటే ప్రతి ఒక్కరి జీవితంలో హీరో. అలాంటి నాన్నను ఏనాడు జీరోగా మార్చకండి. ఇది రీల్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో జరిగే సంఘటన.